నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వెస్ట్ నీల్ ఫీవర్, దోమకాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి. కాశ్మీర్లో ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం. జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం, ప్రజలు ఆశీర్వదించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గోవిందరాజస్వామి వారికి ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించిన అర్చకులు. తిరుమల శ్రీవారికి 17 నుండి పరిణయోత్సవాలు. బాబు తీరుపై మండిపడ్డ తిరుపతి ఎమ్మెల్యే, అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించేవారు ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని, ఎంపీగా గురుమూర్తిని ఆశీర్వదించాలన్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. దిశ యాప్కు పెరుగుతున్న ఆదరణ, మహిళలకు రక్షణ కవచం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు ఖాయమని ఓటర్లను చైతన్యపరుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమవుతోంది. మరో 2 రోజుల్లో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఇక ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరో 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఉదయం 10:35 కర్నూలు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సర్కిల్లో జరిగే సభలో పాల్గొని ప్రసంగించారు. ఇక అనంతరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జగన్. మధ్యాహ్నం 1:30 సభను ఉద్దేశించి మాట్లాడారు. ఇక అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లారు వైసీపీ అధినేత. రాజంపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసర వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 6 100 100 6 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీధి కుక్క ఆరని తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వారికి దమ్ముంటే తనపై విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలోని గ్రూప్ థియేటర్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, లోక్సభ అభ్యర్థి మద్దిల గురుమూర్తి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఆధ్యాత్మికత అనే పదాన్ని ఉచ్చరించలేనటువంటి వాడు తిరుపతి పవిత్రతను కాపాడుతాడంట. ఈ పవిత్రతకు ఏం భంగం వచ్చిందని ఈ రోజున తిరుపతిలో 22 మాస్టర్ ప్లాన్ రోడ్లలో వెంకటేశ్వర స్వామిని అలరారించినటువంటి మహాభక్తులైనటువంటి మహాపురుషుల దివ్య పురుషుల పేర్లతో అజరామరం చేసినటువంటి ఈ పాలనాన్ని తెలియజేస్తున్న ఆరని నీకు మేము సమర్థించేటువంటి ఆ దుస్తులకు మీరా మమ్మల్ని గురించి మాట్లాడేది, మా నిజాయితీని గురించి శంకించేది. పవన్ కళ్యాణ్, నువ్వు ఏ సంవత్సరం అయితే పుట్టావో ఆ సంవత్సరమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు ఈ రాజకీయాలను గురించి మాట్లాడుతుంటావు, గురువారం గురించి మాట్లాడుతుంటావు, గురువారం గురించి
పెళ్ళైన తర్వాత నువ్వు తెలుసుకొని ఉంటావు. నరాన జీర్ణించుకుపోయినటువంటి వ్యక్తి ఎప్పుడు రాజకీయాలను తిరుపతిలో గడిపి చరిత్ర 74వ సంవత్సరంలో మేము గొడ్డలకి వేస్తాము. ఎందుకంటే గొడ్డలకు ఉండేటటువంటి పీడి మా కులంది కదా అని. కరెక్ట్గా 6 నెలలు గొడ్డలి అడవినంతా నరికేసి అడవి ఏం మిగలలేదు. ఆ కథలో గొడ్డలి గెలిచింది. ఈ కథలో సరైన గెలుచాలి. ఎవరు సరైన మీరు బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తిరుపతి నగరం ఈసారి కులాన్ని బొత్తలు కొట్టి అభివృద్ధి వైపు నిలబడాలని చెప్పి నేను బలంగా పిలుపునిస్తున్నాను, కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఈ నగరానికి ఒక కొత్త సాఫ్ట్వేర్ని. 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు మీరు నన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఊరు అప్డేట్ అవుతుంది, లేదంటే హ్యాంగ్ అవుతుంది. పోలింగ్ రోజున ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకోవాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఉదయం 5 గంటలకే ఏజెంట్లు అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలని అదితి సింగ్ తెలిపారు. ముఖ్యంగా మాక్ పోల్ నిర్వహణ ఉదయం 5:30 మాక్ పోల్ను ప్రారంభిస్తామని, కాబట్టి పోలింగ్ ఏజెంట్లు ఉదయాన్నే కేంద్రాల వద్దకు చేరుకొని రిపోర్ట్ చేయాలంటూ ఏజెంట్లను అభ్యర్థులను కోరారు. ఓటు వేసేందుకు వచ్చేటటువంటి వారు తప్పనిసరిగా ఓటర్ కార్డుతో పాటు సంబంధిత గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సర్వీసులు వంటివి గుర్తింపు కార్డు తీసుకురావాలని తిరుపతి రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ కోరారు. తిరుమలలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏడులానే ఈ ఏడు కూడా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను ఈ నెల 17 నుండి 19వ తేదీ వరకు టీటీడీ ఘనంగా నిర్వహించనున్నది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి గజవాహనంపై, రెండవ రోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 17 నుండి 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 6:30 నుండి 9:30 వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్ అమ్మవారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పుండరీకవల్లి ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాలన్నీ ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బీజేపీని ప్రజలెవరూ విస్మరించేందుకు లేరని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టబోతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోష్యం చెప్పారు. తిరుపతి బైరాగిపట్టణంలోని గంధమునేని శివయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్రధానమంత్రి రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడడం సమంజసం కాదని, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి దేశాభివృద్ధి ఏమాత్రం జరగలేదని, జరిగే ఎన్నికల్లో జనం ఇచ్చే తీర్పుతో మోడీ ఘోర పరాభవం తప్పదని,
రెండుసార్లు ప్రధానమంత్రిగా మోదీ దేశ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని, ఈ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం గద్దెనెక్కితే ముస్లింలకు రిజర్వేషన్లను తొలగిస్తామంటూ చెప్పడం హేయమైన చర్యని, దీనిని సిపిఐ పార్టీగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వస్తాయి కుటుంబం అనేది వాళ్ళ స్లోగన్. అది సాధ్యం కాదు. దోపిడీదారుడు ఉంటాడు, దోపిడీ ఉంటాడు. మేక ఉంటుంది, పులి ఉంటుంది. మేక పులి ఒకే బోన్లో పెట్టి కాపరం చేయించాలి. అది సాధ్యం కాదు. దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి అంటే ఇప్పుడు రద్దు చేస్తామని అంటున్నారు, ఇంకో పక్క మేము ఆ మాట అనేది అంటున్నారు, డిఫెన్స్లో పడుతున్నారు. అదే కాదు మా ఉద్దేశం అంటే ఒక రిజర్వేషన్ కాదు, రాజ్యాంగానే మారుస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మనకున్నటువంటి వ్యవస్థలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఎన్నికల కమిషన్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఆర్బీఐ ఉంది, సిబిఐ ఉంది. ఇవన్నీ పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ని మొత్తం కత్తిరించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడే కథ చేశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాపం ఏమైపోయింది? ఆమె శుభకార్యక్రమానికి రాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శుభకార్యక్రమానికి పెట్టవారు. ఎందుకు పెట్టారు శుభకార్యక్రమానికి? ఆమె ముత్తైదు కాదు కాబట్టి. ఇది ఆయన రాజ్యాంగం రాసిందా? అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ విధంగా అవాయిడ్ చేయడం అనేది పార్లమెంటు వాళ్ళ అబ్బ సొత్తా, ప్రెసిడెంట్ సొత్తు. మరి ఆ భవనం కడితే ఆమె ఎందుకు వెళ్ళలేదు? సో ఇట్లాంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది. ఎన్నికల కమిషన్ కూడా మోడీ చెప్తే ఎన్నికల కమిషన్ యాక్టివ్గా ఉంటుంది. గత ఎన్నికల్లో మోడీ చెప్తే యాక్టివ్గా ఉన్న ఎన్నికల కమిషను అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగానే సీఎస్ని మార్చేసింది, డీజీపీని మార్చేసింది. అసలు చంద్రబాబు చేత ఏమీ లేదు. ఈడీలు వాళ్ళు వెంటబడ్డారు. డబ్బులు వీళ్ళు పంచుకొని కూడా ఆపిచ్చారు. డబ్బులు జగన్మోహన్ రెడ్డి పంచడానికి అవకాశం ఇచ్చారు. అంటే అధికారులు లేనప్పుడే అప్పుడే పని చేశారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కుదించేశారు. రేపు రాబోయే రోజులు ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఏకచక్రాధిపతిగా నాదే వేదం. ప్రెసిడెంటే బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన మోడీనే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులు చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు. అలాగే ఇతర నాయకుల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి భంగపడ్డారు. చిత్తూరు నుంచి తిరుపతికి వలస వచ్చిన శ్రీనివాసులు తిరుపతి నాయకుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సీనియర్ నాయకులు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జోనల్ ఇన్ఛార్జ్ రాజారెడ్డికి ఫోన్ చేసి తనకు సాయం చేయాలని, ఆ పార్టీని వీడి తన వైపుకు రావాలని ఫోన్లో మభ్యపెట్టారు. దానికి రాజారెడ్డి ససేమిరా అని తిరస్కరించారు. వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలో చంద్రబాబును శ్రీనివాసులు నీచంగా మాట్లాడ్డాన్ని మనం గమనించవచ్చు. చంద్రబాబు మంచోడు కాదు కాబట్టే జనసేనలో చేరానని ఆయన స్పష్టం చేశారు. అంతేగాక తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన చులకనగా మాట్లాడారు. ఫోన్లో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా సాగిందో దాన్ని యథాతథంగా ఇప్పుడు విందాం. హలో రాజారెడ్డి, చెప్పనా? ఏమో బాగా మర్చిపోయినారు మమ్మల్ని. మర్చిపోయేది కాదన్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ సెంట్రల్ స్టేట్ దగ్గరగా ఉండి పార్టీలో చేస్తే బాగుండదు కదన్నా. నువ్వు మన ఫ్రెండ్షిప్ కూడా ఉంది కదబ్బా. ఉండొచ్చునా, అది ఒకటి. ఈ ఎందుకంటే నాకు కరుణాకర్ అన్న ఇంపార్టెంట్. నాకు యాక్చువల్ ఏంటంటే నేను కరోనాలో ఉన్నప్పుడు కూడా నాకు హెల్ప్ చేసింది ఆయనే. ఎందుకంటే నాకు అట్లాంటప్పుడు మనం అన్యాయం చేయకూడదన్న ఆలోచన. అదొకటి. ఇది ఇక్కడ పార్టీలో కూడా మీరు జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ సంబంధించి ఎక్కడుందన్న పార్టీ? ఊరికే జనసేన పార్టీ మేనిఫెస్టోనే లేదే. యాక్చువల్ గా నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నట్టు బయటకు వచ్చినప్పుడు దీనికోసం కాదు, వ్యక్తిగతం మీరంటే ఇష్టమే నాకు. కానీ ఇది ఫ్యూచర్ కూడా ఉండాలి కదన్నా మాకు అలాంటి వాళ్ళకి. నేను పార్టీకి రమ్మన్నా కదా, నాకు సాయం చేయమంటా ఉంటా తిరుపతిలో. అదే తిరుపతిలో చేయాలనుకున్నా నేను. తిరుపతిలో లేకున్నా కానీ ఆ పార్టీ ఉంటే కదా రాజాంగం నువ్వు ఉండేదాని కాడ. పార్టీ ఉంటే లేదంటే జనసేన ఒకటే కాదు కదా, తెలుగుదేశం కూడా ఉంది కదా, దీనికి టైప్ బీజేపీ ఉంది కదా, 3 పార్టీలు ఉన్నాయి కదా. ఏ 3 పార్టీలు ఉన్నా గానీ మీలాంటి వాళ్ళు అట్లాంటి పార్టీలు ఉండకూడదన్నా. అది ఎందుకంటే ఈ గొంతు కోసే పార్టీలో రమ్మంటావా? ఒక్క నిమిషం, ఇదే సేమ్ నాకు ఒక్క నిమిషం, ఇదే సేమ్ మీరేమన్నారంటే పార్టీకి రమ్మంటావా అంటే ఒక్క నిమిషం. మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడే మీకు సీట్ ఇవ్వాల చంద్రబాబు నాయుడు కదా. వీడిచ్చినాడు అంటే ఇద్దరు మార్కెట్ డీకే వాళ్ళకి ఇచ్చాడు. నాకు మీరు అదే మాట చెప్పారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు నమ్మకూడదు రాజారెడ్డి అన్నారు. కరెక్టే బా. ఇప్పుడు నా ఎమ్మెల్యే చేసింది జగన్మోహన్ రెడ్డి కదా, నా ఎమ్మెల్యే చేసింది. అది కాదు రాజా, అందుకే కదా చంద్రబాబు నాయుడుతో చేరలే కదా, నేను జనసేనలో చేరినాను కదా.
అదే జనసేన చేరినారు సరే, వాళ్ళు కూడా మద్దతే కదా. ఏమి ఇప్పుడు చేరినాము, వీడి సీట్ ఇకపోతే జనసేన సీట్ తెచ్చుకొని తిరుపతిలో నిలుస్తాను. నువ్వు వచ్చి నాకు సాయం చేయి. నాకు వ్యక్తిగతంగా సాయం చేయి, ఫ్రెండ్షిప్ గా. మా పార్టీల గురించి నువ్వు విమర్శిస్తే నేను విమర్శిస్తే ఉపయోగం ఏముండదు. నాకు కరుణాకర్ రెడ్డి అన్న ఇంపార్టెంట్ అన్నా. కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్ అన్నా. నేను ఎందుకంటే కరుణాకర్ అన్న కాదని మనం చేస్తే నాకు ఎందుకంటే జీవితాన్ని ఇచ్చాడన్నా. కరుణాకర్ అన్న జీవితాన్ని ఇచ్చాడన్నా. ఎందుకంటే నాకు కరోనాలో ఆయన హెల్ప్ చేశాడన్నా. ఇదే విషయమై రాజారెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. మభ్యపెట్టే పద్ధతిలో, ప్రలోభపెట్టే పద్ధతిలో అందరినీ కూడా మీ పార్టీ కాని వాళ్ళని, ఎదుటి పార్టీ ఉండే వాళ్ళందరినీ కూడా ఏదో వాళ్ళందరినీ మభ్యపెట్టేసి మనం రప్పించుకొని ఈ ఉండేటువంటి పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడానికి తప్పది. మీరు చేస్తున్నటువంటి పథకాలు కానీ, మీరు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ చూసిన తర్వాతనే స్వచ్ఛందంగా రావాలి. అట్లా కాకుండా ఒక మోస్తారున్నటువంటి నాయకులకి ఫోన్లు చేయడం, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ప్రలోభ పెట్టడం చేయడం జరుగుతుంది. తిరుపతిలో అటువంటి సంస్కృతి వచ్చేసింది. ప్రలోభ పెట్టారని మీరు చెప్తున్న దానికి ఉదాహరణ నేను. నాకే ఫోన్ చేసి ఆ పార్టీ అనేది ఉండదు, ఇక నువ్వు నా దగ్గరకు వచ్చి పార్టీలు నాకు సహాయం చేయని పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది. నేను జంగాలపల్లి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఆరణి శ్రీనివాస్ గారికి నేను తెలియజేస్తున్నా. జగన్ ను విమర్శిస్తేనే కూటమి నేతలకు జీతం జీవితమని వైఎస్ఆర్ అభిమాని బొమ్మగుంట రవి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ను విమర్శించిన వారికి పెద్దపీట వేసే కూటమి నేతల ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 7వ తేదీ మన ఊర్లో ఓట్లు వేసుకొని గెలిచి ఈ ఊరే నాకొద్దని రాజీనామా చేసిపోయిన ఆయన చిరంజీవి గారి తమ్ముడు ఒక ఆయన పవన్ కళ్యాణ్, ఆయన ఎప్పుడో నిక్కర్లు వేసుకున్నాడంట, కడ్డాయిలు వేసుకొని తిరిగినాడంట యూనివర్సిటీలో చదువుకోకుండా. అప్పుడు తిరుపతిలో ఉండింది 4 ఈదులేరా నాయన, ఇప్పుడు ఇన్ని రోడ్లు వేసింది బోమన అభినయ్ రెడ్డి, ఈ రోడ్లు నేను వేసినానని చెప్పుకుంటా ఉన్నావు. కరుణాకర్ రెడ్డి గారంట టీటీడీలో చాలా మోసం చేశాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఆయన పాదాల కాడ నా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చానని చెప్పినారు మీరు ముగ్గురు. మరి మిమ్మల్నే ఏం చేయలే వెంకటేశ్వర స్వామి. నీతి నిజాయితీగా ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికీ మంచి చేస్తాంటే కరుణాకర్ రెడ్డి గారిని ఏమన్నా వెంకటేశ్వర స్వామి చేస్తాడనే దాన్ని ఎట్లా నమ్ముతారు? ఇంత లాజిక్ ఎట్ట మర్చిపోయినారో. ఇంత పెద్ద మోసకారు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదంటే మంచి చేసే వ్యక్తిని ఏం చేస్తాడు? ఏమీ చేయడు వెంకటేశ్వర స్వామి. ఆగస్టులో శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు షెడ్యూల్ను తాజాగా టీటీడీ ప్రకటించింది. మే 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విక్రయాలు ప్రారంభమవుతాయని, ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదలవుతాయని టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు ఇస్తారని అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఏటా ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మే 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో సేవా టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని టీటీడీ ప్రకటించింది. ఆగస్టు కేటాయింపు వర్చువల్ సర్వీస్ వ్యూయింగ్ స్టార్ట్లు మే 21న అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అంగప్రదక్షిణం ఆగస్టు టోకెన్ కేటాయింపు మే 23న విడుదల కానుంది. ఇది ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమలకు వెళ్లేందుకు వీలుగా ఆగస్టు నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కోటా ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. టీటీడీ ఆన్లైన్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచురించబడుతుంది. ఆగస్టు నెల ప్రత్యేక దర్శనం టికెట్ కోటాను మే 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. మే 24న తిరుమల తిరుపతికి రూమ్ కేటాయింపును ప్రకటించనున్న టీటీడీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మే 27 తిరుమల తిరుపతి శ్రీవారి కోట ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవను ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనం కోసం తమ వెబ్సైట్ https://
ttdevastanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో ప్రజలను కోరింది. వైద్య సేవల్లో రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం టీటీడీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పేద ప్రజలకు సంజీవినిలా పనిచేస్తున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతిరోజు వైద్య సేవల నిమిత్తం వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో రోగులు ఆసుపత్రికి విచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ రోగుల సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ప్రణాళికలు రూపొందించి కొత్త భవనాల రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించింది. 3 దశాబ్దాలుగా పాత భవనాల్లోనే వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ కొత్త భవనాల నిర్మాణాలకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులతో చర్చించి నిధుల మంజూరుకు ఆమోదం తీసుకున్నారు. అంతటితో ఆగక యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ పనుల్లో వేగం పెంచారు. దీనిపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా స్విమ్స్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అన్ని రకాల క్యాన్సర్ విభాగాలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చేలా అత్యాధునిక పరికరాలతో బయోప్లాక్ నూతన భవన నిర్మాణం పనులు చేపట్టారు. మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ వంటి తాజా సాంకేతిక పరికరాల విభాగాలతో ఈ భవనం రూపుదిద్దుకుంటోందని ఆర్వి కుమార్ పేర్కొన్నారు. అలాగే 160 కోట్లతో ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ బ్లాక్, పేషెంట్స్ అటెండర్లు వేచి ఉండడం కోసం నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. మరో 97 కోట్లతో గుండె చికిత్సలకు సంబంధించిన ప్రత్యేక భవనాలను నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే రోగులకు విశిష్ట సేవలు అందించడంలో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు అందుకు తగ్గట్టుగా భవన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేషెంట్ల యొక్క అటెండెంట్లు ఉండడానికి, వాళ్ళ సౌకర్యార్థం అంటే స్నానపానాదులు చేయడానికి, అక్కడ రాత్రి పడుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మరి 2 అంతస్తులు వేసి ఆ వసతి కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ స్విమ్స్ కోసం జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో దాతలు ముందుకు వచ్చి పాల్గొంటారని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి రాబోయే అవసరాల కోసమని దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశానికి దాదాపు 3 రెట్లుగా కొత్త నిర్మాణాలు, కొత్త పరికరాలు, కొత్త అంటే డాక్టర్స్, సిస్టర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్విమ్స్ తీసుకున్న తర్వాత అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక పూనికతో ముందుకు సాగుతూ ఉన్నాం. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉద్యోగస్తులు ఉండిపోవడంతో తిరుపతి ప్రధాన మార్గాలలో డివైడర్లకు ఇరువైపులా మొక్కలు మొలిచిపోవడంతో సంబంధిత అధికారులపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో డివైడర్కు ఇరువైపులా మొక్కలు గుబురుగా పెరిగిపోవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. డివైడర్ నుండి సుమారు 2 అడుగుల మేర రోడ్డుపైకి ఈ మొక్కలు రావడంతో ప్రయాణికులు విస్తుపోతున్నారు. మొక్కలను నగరపాలక సంస్థ, టీటీడీ అధికారులు పర్యవేక్షణలో ఉంటాయి. అయితే వాటిని కత్తిరించేటటువంటి పనుల్లో జాప్యం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రోడ్డుకు ఇరువైపులా మొక్కల కొమ్మలు రావడం ద్వారా ద్విచక్ర వాహనాలపై వెళ్లేటటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండడంతో ఇటు తిరుపతి బ్యూటిఫికేషన్ను పట్టించుకునే నగరపాలక సంస్థ అధికారులు లేకపోవడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డివైడర్కు ఇరువైపులా గుబురుగా మొలిచిన మొక్కలను కత్తిరిస్తే అటువైపు నుండి ఇటువైపు వెళ్లేటటువంటి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటాయని, డివైడర్ వద్ద ఉన్న మలుపు దాటేందుకు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాము అంటూ వాహన చోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు అవి పెడుతున్నారు కానీ వాటిని వెంటనే కట్ చేయడము, వాటిని అందంగా తీర్చిదిద్దడము, ఆ గ్రీనరీ వచ్చేట్టుగా చూడడము, ఈ విషయాల్లో కొంత మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పెట్టినాం కదా ఈ వాటి పాటి కూడా పెరిగిపోతాయిలే, వాటి పాటికి అవి ఉంటాయిలే అనే పద్ధతులు కాకుండా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన ఫ్లైఓవర్ కింద కూడా చాలా మేరకు కొంత మనం పెంచాల్సిన అవసరం ఉంది. బాగా పెంచితే తప్ప గ్రీనరీ డెవలప్ అయిపోతుంది. చాలా చెట్లు మనం తొలగించడం జరిగింది.
కాబట్టి ఇటువంటి వాటిలో అనేకమైన పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మంచి గ్రీన్ ఏర్పడితే ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి. ఈరోజు పెరిగిన పొల్యూషన్లో విపరీతమైన వాహనాలు పెరగడం, వీటన్నిటి కారణంగా చెట్లు బాగా పెంచి వాటిని నీట్గా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, అక్కడ గ్రాసు రకరకాల దీంతో మొత్తం కూడా ఈ మధ్య కాలంలోనే మొత్తం దాదాపు మంగళం ప్రాంతం నుంచి లీలామాల ప్రాంతం వద్ద చూస్తే చాలా యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో మనం చూడడం. కారణం ఏమంటే విపరీతం చెట్లు పెరిగిపోవడం. ఈ చెట్లు పెరిగిపోయి కొమ్మలని వచ్చేయడము, కనపడకపోవడము, లేదో ఇట్లా మలుపు తిరిగేటప్పుడు కొద్దిగా ఎవరు లేరు అనుకొని వాహనదారులు కూడా ముందుకెళ్ళిపోవడంతో ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈరోజు ప్రాణ నష్టం జరుగుతున్న పరిస్థితి, గాయాలు పాలవుతున్న పరిస్థితి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దీనిపై వెంటనే మున్సిపల్ అధికారులు, తుడా అధికారులు ఏ పరిధిలోకి వస్తుందో వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆకతాయిల వికృత చేష్టల వల్ల రైలు పట్టాలు దెబ్బతినే అవకాశం ఉందని, అటువంటి ఆకతాయిలను గుర్తించి తమకు ఫిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్పీఎఫ్ సిఐ మధుసూదన్ పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మధుసూదన్ మాట్లాడుతూ, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటు లేని పక్షంలో ఆకతాయిలతో చేరి చెడు మార్గంలో వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంటిపాటున ఉండి విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు కొద్దిమంది వ్యక్తులతో చేరి సరదా అనే మోజులో పడి రైల్వే ట్రాక్పై షార్ట్ ఫిలిమ్స్, రైల్ ఇంజన్, రైల్ బోగీలలో అనుమతులు లేకుండా కెమెరాలతో చిత్రీకరించడం వంటివి, ఆగి ఉన్న రైళ్ల వద్ద సెల్ఫీలు, రీల్స్ చేస్తూ తమ కంటపడితే ఉపేక్షించేది లేదని, వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైలు ప్రయాణించే సమయంలో కొద్దిమంది ఆకతాయిలు రైలు బోగీలపై రాళ్లు విసరడం వంటివి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిని గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని రైల్వే సిఐ ప్రజలను విజ్ఞప్తి చేశారు. కోచ్లో వచ్చి ఎక్కడము, తర్వాత రన్నింగ్లోనే కూడా వీళ్ళు లైవ్ వీడియో తీసుకోవడము, షార్ట్స్ తీయడము, రీల్స్ తీయడము, దాంట్లో వాళ్ళ ప్రాణాపాయం ఉంది. అది కాకుండా వేరే శక్తులు కూడా అవి దారి తీస్తుంది. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పలానా చోట్ల పలానా రైల్వే ట్రైన్స్లో కానీ పలానా ఆగున్న ట్రైన్స్లో ఏదైనా ఇలాంటి స్టూడెంట్స్ చర్యలు తీస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది కాకుండా అలాంటి పిల్లల మీద తప్పనిసరిగా రైల్వే యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతుంది. ప్లస్ వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వస్తుంది. వారంలో 6 రోజులు తిరుగుతుంది. అది చాలా ప్రెస్టీజియస్ ట్రైను. ఈ ట్రైన్స్ మీద కూడా పిల్లలు తెలుసో తెలియకుండా రాళ్ళు విసురుతున్నారు. ఆ రాళ్ళు విసరడం కొన్ని సందర్భాల్లో అది గ్లాస్ పగలగొట్టి ప్రయాణికులకి చాలా గ్రేవ్ ఇంజరీ కూడా అవుతుంది. సో అలాంటి చర్యలు తీసుకున్న వాళ్ళ పిల్లల మీద కానీ వేరే అగాంత శక్తుల మీద కానీ మేము రైల్వే కేసెస్ పెట్టి వాళ్ళని మేము కోర్టుకు తరలిస్తున్నాం. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఆపై వద్దు అనే నినాదాన్ని అర్హులైన ప్రతి ఒక్క దంపతులు పాటించాలంటూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి తెలిపారు. తిరుపతి డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీహరి సిటీ కేబుల్తో మాట్లాడుతూ, జిల్లా అంతటా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్పై శిక్షణ ఇవ్వడం జరిగిందని, కుటుంబ నియంత్రణ చేయించుకునేందుకు అందరికీ అవగాహన కల్పించడం జరిగిందంటూ, తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన దంపతులు 2 పిల్లల తర్వాత ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని ప్రజలను కోరారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్ కపుల్ ఉన్నారో వాళ్ళ 2 పిల్లలు అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ట్యూబెక్టమీ చేసుకోవడానికి లాప్రోస్కోపిక్లో కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లోన, అదేవిధంగా అన్ని సిఎస్సిల్లో, అన్ని 24 అవర్స్ పిఎస్సిలో కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాసెక్టమీ కూడా స్కాల్పెల్ వ్యాసెక్టమీ కూడా ఎన్ఎస్సి కూడా చేయడం జరుగుతుంది. ఐయుడి ఇన్సర్షన్ కూడా ఈ యొక్క కుటుంబ నియంత్రణలో భాగంగా కూడా చేయడం జరుగుతుంది. లైంగిక వేధింపులు, గృహహింస, ఆకతాయిల ఆగడాలపై దిశ యాప్ పాశుపతాస్త్రంగా పనిచేస్తోంది. దిశ యాప్ షీ టీమ్స్ పెట్రోలింగ్ ఉంటే విద్యార్థినులు నిశ్చింతే అన్న భరోసా తల్లిదండ్రులలో కలుగుతోంది. మహిళలపై గృహహింస, లైంగిక వేధింపులు, అమ్మాయిల పట్ల ఆకతాయిల ఆగడాలు, ర్యాగింగ్ భూతం, బాలికలపై వికృత చేష్టలు, ఇలాంటి వాటికి చాలా వరకు మహిళలు బలయ్యాక గానీ స్పందన, న్యాయం జరిగేది కాదు. ఇదంతా ఒకప్పటి విషయం.
మగువలు బాధితులుగా మారకముందే రక్షణ ఛత్రంగా దిశ యాప్, షీ టీమ్స్ నిలుస్తున్నాయి. మానవ మృగాల ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేలా దిశ, షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అన్ని సమస్యలకు ఒక్కచోటే పరిష్కారం లభించేలా రూపొందించిన ఈ యాప్ ఆడపిల్లల రక్షణ దిశగా ప్రయోగించిన ఆగ్నేయాస్త్రంగా మారింది. అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, వారికి తక్షణ భరోసాగా పోలీసుల అభయహస్తం ఇస్తున్నారు. ఆపత్కాలంలో దిశ యాప్లోని బటన్ నొక్కితే మహిళలకు నిశ్చింతనే మాట వినిపిస్తోంది. సత్వరమే సాయమే కాదు, దిశ పోలీస్ స్టేషన్లతో సత్వర న్యాయమూ లభిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో షీ టీమ్స్ 24 గంటలు పనిచేస్తున్నాయి. నగరంలో ప్రతిరోజు 4 షీ టీంలు నిరంతరం పనిచేస్తూ మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. సెల్ ఫోన్లలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా విద్యార్థినులకు, గృహిణులకు అవగాహన కల్పిస్తున్నారు. నా పేరు హిమారెడ్డి. నేను ఫస్ట్ ఇయర్ బీటెక్ పద్మావతి యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. అండ్ మాకు ఎవ్రీ సండే అవుటింగ్ ఉంటుంది. సో మేము బయటికి వెళ్ళాలి అని అంటే, మేము సెక్యూర్గా ఫీల్ అవుతున్నాం అని అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిశ టీమ్. అండ్ మాకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, మాకు సేఫ్టీ ప్రొవైడ్ చేయడంలో కానీ మేడం వాళ్ళందరూ ఒక ఫ్రంట్ స్టెప్లో ఉన్నారు. సో మాకు ఫస్ట్ దిశ యాప్ అంటే ఏంటో తెలీదు. అండ్ మేడం వాళ్ళు వచ్చి మాకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా ఉంటుంది, అది ఎలా యూస్ చేయాలి, వాళ్ళు మాకు ఎలా హెల్ప్ అవుతారు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఉమెన్స్ ఉండడం వల్ల సేఫ్టీ ఉంటుంది. బట్ ఫర్దర్ సేఫ్టీ కోసం యూ నీడ్ టు ఇన్స్టాల్ యువర్ దిశ యాప్స్. బీ సెక్యూర్ అండ్ సేఫ్. అందరం ట్రావెల్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరం గ్యాంగ్తో. సో జస్ట్ ఓన్లీ నా ఫోన్ జస్ట్ షేక్ అయింది, దానికి SOS ఆన్ అయిపోయి ఆటోమేటిక్గా సో పర్సనల్ స్టేషన్కి కాల్ వెళ్ళిపోయింది. వాళ్ళు మనకి ఫోన్ చేసి మీరు సెక్యూర్గా ఉన్నారా మేడం, సుమశ్రీ గారు మీరు సెక్యూర్గా ఉన్నారా, బాగానే ఉందా, మీ చుట్టుపక్కలంతా బాగానే ఉందా అని ఫర్దర్గా నేను ట్రావెల్ చేసేంత వరకు కూడా వాళ్ళు నాకు కాల్ చేయడం అయితే జరిగింది. అసలు నాకు చాలా నచ్చింది ఆ విషయం మాత్రం. బట్ ఒక్క కాల్ వల్ల వన్ సాస్ అటెంప్ట్ వల్ల సో ఎంటైర్ జర్నీ అంతా కూడా వాళ్ళు సెక్యూరిటీ తీసుకున్నారు. సో నాకు ఇది చాలా బాగుంది. చైల్డ్ మ్యారేజ్ గురించి అవేర్నెస్ చేస్తూ టీనేజర్స్కి వచ్చేసరికి ర్యాగింగ్ కానీ, యూటీజింగ్ కానీ, ఇంకేదైనా వాళ్ళు పర్సనల్గా సఫర్ అవుతూ ఉంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, స్టేషన్ వరకు రావాల్సిన పని లేకుండా 100 కానీ, లేదంటే ఇంకా ఉమెన్ కోసమే ప్రత్యేకంగా పెట్టినటువంటి 112 నెంబర్కి కాల్ చేయొచ్చని, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట రాకుండా వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేస్తామని వాళ్ళని అవేర్నెస్ చేస్తూ, అదేవిధంగా ఉమెన్స్ అయితే వర్కింగ్ ప్లేస్లో ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే అటువంటి వాళ్ళు కానీ, లేదా 100 కాల్ వచ్చిన వెంటనే వెళ్తాము. ఒక వితిన్ 5-10 నిమిషాల్లో ఆ స్థలం కాడికి చేరుకుంటాము. ర్యాగింగ్లు, సూసైడ్లు చాలా తగ్గినాయి కాలేజీలంతా టోటల్ పైన. ఈ దిశ యాప్ ఇవి చేపించడము, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడము, వాళ్ళు సూసైడ్ దాకా వచ్చుంటారు, మేము వాళ్ళతో చాలా వరకు అవేర్నెస్ లాగా కూర్చొని పెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం, మాట్లాడడము, రోజు రోజుకి అమ్మ ఎలా ఉంది ఏమి హాస్టల్ దగ్గరికి పోయి చూడడము చాలా వరకు తగ్గాయండి. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఇండియా కూటమి అభ్యర్థి మురళిని గెలిపించాలంటూ నాయకులు పెద్ద ఎత్తున తిరుపతి నగర వీధులలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. కార్మికుల పక్షపాతి, పేద ప్రజల సమస్యలు తెలిసిన ఇండియా కూటమి అభ్యర్థి మురళిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నాయకులు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,605 రూపాయలు. వెండి 1 కేజీ ధర 84,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వెస్ట్ నీల్ ఫీవర్, దోమకాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి. కాశ్మీర్లో ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం. జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం, ప్రజలు ఆశీర్వదించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
గోవిందరాజస్వామి వారికి ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించిన అర్చకులు. తిరుమల శ్రీవారికి 17 నుండి పరిణయోత్సవాలు. బాబు తీరుపై మండిపడ్డ తిరుపతి ఎమ్మెల్యే. అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించేవారు ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని, ఎంపీగా గురుమూర్తిని ఆశీర్వదించాలన్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. దిశ యాప్కు పెరుగుతున్న ఆదరణ, మహిళలకు రక్షణ కవచం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.